సుమతి, ఇప్పుడు వర్షాకాలంలో వరదలు, కొన్ని ప్రమాదాలు అవి అటుంచితే యాక్చువల్‌గా వర్షాకాలం ప్రకృతి చాలా మంచి రమణీయంగా, కమనీయంగా మారుతుంది గదా! యెస్. సో జలపాతాలు అవి ఇవి చూడడానికి నిజమే. చాలా అందంగా, ఆనందంగా ఉంటాయి గదా! అవును. నీ ఫేస్‌లో కూడా తెలిసిపోతుంది నాకు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు చెప్తున్నామంటే మొత్తం అంతా నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్ట్స్ మేము ముందు నుంచి బులెటిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం మాట్లాడుతూ ఉంది ఈ విషయం ఇదే. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది రాజమండ్రికి సంబంధించి. ఎందుకంటే మీరు కనుక ఒకవేళ పొల్లూరు జలపాతానికి వెళదామని ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే యెస్. జలపాతం పరవళ్లు తొక్కుతున్న అందాలను చూసి మనసారా ఆస్వాదించాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా కొద్ది రోజులు ఆగాలి అంటున్నారు మరి ఫారెస్ట్ అధికారులు. ఎందుకో ఏంటో చూడండి. ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల్లో ఉంటుంది అల్లూరి జిల్లాలోని పొల్లూరు జలపాతం. ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం ఒకేసారి కాకుండా కొండరాళ్ల పైనుంచి 3 అంచెలుగా కిందకు జాలువారుతుండడం చూసి పరవశించిపోతారు టూరిస్టులు. ప్రస్తుతం ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెండు రోజుల నుంచి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల భద్రత, రక్షణ కోసం ఉన్నతాధికారులు ఈ డెసిషన్ తీసుకున్నారు. పొల్లూరి జలపాతంతో పాటు ధారాలమ్మ పిక్నిక్ ప్రదేశాన్ని కూడా మూసివేశారు. పొల్లూరు జలపాతం మూసివేయటంతో ప్రకృతి ప్రేమికులకు కొంత డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో ఎప్పుడెప్పుడు జలపాతం అందాలను ఆస్వాదిద్దామా అని ఎన్ని రోజులు వెయిట్ చేశారు టూరిస్టులు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ జలపాతం చాలా అందంగా ఉంది కదా చూడడానికి. ఉంది. అందుకే అది చూడడానికి వెళ్ళిపోతారేమోనని చెప్పి అధికారులు ఇప్పుడు ఆగండి, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోవడం జరిగిపోతుంది. కొంత వరదలు అదంతా కొంత సెటిల్ అయిన తర్వాత అప్పుడు వెళ్తే అప్పుడు ఆనందం ఉంటుంది, కళ్ళకి కమనీయంగా, రమణీయంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పినట్టుగా కాస్త ఆగిన తర్వాతే ఆ జలపాతానికి వెళ్ళండి.